బంగారం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే బంగారానికి ఏం తక్కువ ఎక్కడైనా వాల్యూ అంటారు. కానీ ఈ బంగారాన్ని మరి కాల్చి ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే ఎవరు కావాలి? స్వర్ణకారుడు. మరి ఈ రోజు స్వర్ణకారుల యొక్క కష్టాలను, స్వర్ణకారుల యొక్క బాధలను ఏకతాటిపైకి వచ్చి మరి ఏ స్వర్ణకారునికి కూడా ఏమైనా కూడా అండగా మేముంటామని చెప్పేసి నూతనంగా బాలాపూర్ మండల ఆధ్వర్యంలో మరి సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘానికి ప్రధానంగా ముఖ్యంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. మీడియా వారికి నమస్కారములు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క స్వర్ణకారుల యొక్క ఒక యూనిట్గా ఉండాలనే ఉద్దేశంగా కొన్ని గ్రామ లెవెల్లో, మండల స్థాయిలో సంఘాలను ఏర్పరచుకొని మా యొక్క ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంగా ఈరోజు మా యొక్క బాలాపూర్ స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈరోజు చంపాపేట ఏపీఆర్ గార్డెన్లో జరగడం చేసుకోవడం చాలా సంతోషకరం. అలాగే మా యొక్క స్వర్ణకారుల పనులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి పని రాకున్నా కానీ వాళ్ళు పెట్టుబడితోటి షోరూమ్ లెవెల్లో పెట్టేసి మా యొక్క కుల వృత్తులను దెబ్బతీసే విధంగా జరుగుతున్నాయి. అందుకనే ఈ యొక్క మా యొక్క కష్ట సుఖాలను కూడా ఎవరికి చెప్పుకోవాలనో తెలియలేని పరిస్థితులు అన్నట్టుగా అయిపోతున్నాయి. ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు బతుకులను కూడా బాగులేని పరిస్థితులు అయిపోయినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ అని ఎలాంటి ఉపాధి మా యొక్క ఆర్థిక పరిస్థితులకు ఎవ్వరు ఏ విధంగా కూడా సాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. అలాగే బంగారు తెలంగాణ అని కూడా ఏం చేయలేని పరిస్థితి గాక అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి మా యొక్క ఎన్నో డిమాండ్లను కూడా తెలియపరచడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఏ నాడు కూడా చేస్తాము అని అనడమే తప్ప తప్పకుండా ఇస్తాము అనేసి హామీలు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వట్లేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి స్వర్ణకారుల వృత్తిని దెబ్బతీసంగా తీసే విధంగా ఉన్నందుకు మాకు చాలా బాధాకరము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సగం టైం దాటిపోయింది, ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఇకనైనా మా యొక్క స్వర్ణకారుల వృత్తిని కాపాడుకునే విధంగా ఈరోజు మాకు వృద్ధాప్య పింఛను కానీ, ఒక స్వర్ణకార కార్పొరేషన్ కానీ, పోలీస్ వేధింపులకు కానీ ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి దాని మీద కూడా ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. హామీని ఇచ్చినా కానీ మేము నమ్మే పరిస్థితి కూడా లేనటువంటి విధంగా ఈరోజు గవర్నమెంట్ ఉన్నది అని అంటే మాకు చాలా బాధాకరం. ఈ సమస్యలకు ఏదైనా పరిష్కార మార్గంగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము మా స్వర్ణకార తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫుకెళ్ళి కోరుకుంటున్నాం. జై స్వర్ణకార, జై స్వర్ణకార. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వర్ణకారులకు ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నటువంటి పనుల పరంగానే అంటున్నారా లేక రాజకీయం పరంగా కూడా మీకు సపోర్ట్ కావాలంటున్నారు? మాకు ఫస్ట్ మాది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మాకు రాజకీయము ఉన్నా లేకున్నా కానీ చేసేవాడు కావాలి. రాజకీయంతో మేము సాధించుకునేది తప్ప అంటే మేము రాజకీయంలో ఎదిగి సాధించుకోవాల్సినంత అవసరం లేదు. ఇవాళ రాజకీయంలో ఉంటారు ఉండరు, మా యొక్క వృత్తులను కాపాడే విధంగా ఉండాలనే ఉద్దేశంగా గవర్నమెంట్ను కోరుతున్నాము. మాకు రాజకీయ పరంగా మాకేం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే మా జాతి శ్రీకాంతాచారి బలిదానంతో ఏర్పడ్డది. ఇంతకంటే ఇవ్వాల్సిన జాతి ఏదుంది? మాకు రాజకీయం కోసం కాదు, ఇవాళ మీరు బతకనికే మీ రాజకీయం పెట్టడం చలామని చెయ్యనికే మేము త్యాగాలు చేసినాం తప్ప మాకు రాజకీయాలు కావాలని ఏ నాడు కూడా ఎప్పుడు కూడా మేము కోరుకోలేదు. మేము ఊహించలేదు. మాకు రాజకీయం ముఖ్యం కాదు, మా యొక్క వృత్తిని కాపాడుకునే విధం మాకు చాలా ముఖ్యమనే ఉద్దేశంగా ఈ రోజు గవర్నమెంట్ ను అడుగుతున్నాం అన్నమాట. రైట్ అన్న, ధన్యవాదాలు అన్న. బాలాపూర్ మండల్ కి మరి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పెద్ద మనిషి మనతో. అన్న నమస్తే. ఎట్లున్నావు అన్న? మీడియా వాళ్ళకు అన్న ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలి మరి అధ్యక్షుడు అయినావు. మరి నా తరఫు నుంచి అయితే ప్రత్యేకంగా ఈరోజు మీ కవరేజ్కి వచ్చిన, మరి నీ తరఫు నుంచి మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత వాళ్ళ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందు మా స్వర్ణకారులందరికీ అభివృద్ధిలో పాల్గొనాలని కూర్చున్నాం. సో మాటలు మాత్రం లేవు, చేతలే చేసి చూపిస్తా అంటాడు. సూపర్ అన్న. నమస్తే. నమస్తే. చెప్పాలి అన్న, మొత్తం మీద ఏదేమైనా కూడా స్వర్ణకారుల సంఘం అందరిని కూడా ఏకతాటికి తీసుకొచ్చి ఈ రోజు చూసినట్టయితే ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నాం?
చాలా చాలా ధన్యవాదాలు సీనన్న, మీరు కవరేజింగ్కి వచ్చారు. బాలాపూర్ స్వర్ణకార సంక్షేమ సంఘం 11 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ నూతనంగా ఇంకొక కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మండలంలో మనము ఆల్రెడీ 11 ఏళ్ల కిందనే ఒక భూమి కొనుక్కోవడం జరిగింది. స్వతహాగా అందరము స్వర్ణకారులమే చందాలు వేసుకొని మరి ఒక 200 గజాల జాగా కొనుక్కోవడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో మేము ఆ డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు మనకు స్థానిక ఎమ్మెల్యే మా సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మా యొక్క పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు కూడా వాళ్ళు సహాయ సహకారాలతోని మాకు కొన్ని నిధులు కేటాయిస్తే మా యొక్క స్థలాన్ని మేము ఒక భవనంగా నిర్మించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఈ మండలంలో మొత్తం సరూనర్ మండలం ఉండే ఇంతకుముందు, ఇప్పుడు మండలం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు బాలాపూర్ మండలం పెట్టడం జరిగింది. 5,000 మంది దాదాపు కుటుంబాలు మా దగ్గర ఈడ ఉన్నాయి. మేమందరం కూడా ఈ స్థానికంగా మా యొక్క శాసనసభాపతికి ఎప్పుడు ఓట్లేసి గెలిపించాం. ఈసారి మా ఆధ్వర్యంలోకి ఈ సంఘం రావడం వల్ల మాకు కొంచెం బలం వచ్చింది. మా అమ్మగారితో కోరుకుంటే ఆమె నెరవేరుస్తుందని ఆశిస్తూ ఈ యొక్క మొత్తం కొత్తగా నూతనంగా బాడీకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సంఘాన్ని బాగా అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నా యొక్క సంఘం సభ్యులందరూ కూడా సహకరించాలని, మా యొక్క రాజకీయ నాయకులు కూడా లోకల్ కార్పొరేటర్లు అయితేనేమి, మన పదవులలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతేనేమి, మా యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ మా యొక్క వార్డులలో కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క భవనం నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై బోలో విశ్వకర్మ భగవానకి జై. ఇంకొక ముచ్చట అడగదలుచుకున్న, ఏదైతే స్వర్ణకారులు అంటే గ్రామాలలో ఉన్నటువంటి స్వర్ణకారులే కాకుండా ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థలనే చాలా మంది వచ్చే షాప్స్ పెడుతున్నారు. అలాంటి వాటికి అసలు మీరు ఏ విధంగా మరి గ్రామాలలో ఉన్న ఏ విధంగా సహకారాలు అందించబోతున్నారు? సీనన్న, మీరు మంచి ప్రశ్నే వేశారు. కాకపోతే ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి ఆల్రెడీ మా యొక్క కుల వృత్తి ఎప్పుడు అంతరించిపోయింది. ఇప్పుడు గ్రామాలలోనే ఇది మిగిలింది. పట్టణాలలో మాత్రం మేము ఏ ఒక్క జియో అయినా మాకు పని చేయదు. ఈ పెట్టుబడిదారుల ముంగట ఏ గవర్నమెంట్ అయినా వంగాల్సిందే. మా గ్రామాలలోనే మిగిలింది మా కుల వృత్తి. ఈ గ్రామాలలో కానీ ఈ మార్వాడీలే కానీ ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ రాకుండా మా యొక్క ఎక్కడి మండలాల సంఘాల వాళ్ళు మేమందరం ఒక తాటి మీద వచ్చి మేము ఏకతాటిగా ఉంటేనే ఆ యొక్క వచ్చే ఆ చిన్న చిన్న పెట్టుబడిదారులను రాకుండా మేము కాపాడుకుంటేనే మా యొక్క ఉనికి కాపాడుకుంటాము, మా యొక్క కుటుంబాలు బతుకుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఎటువంటి సాయం చేస్తుందో తెలియదు, కానీ మా యొక్క సంఘటితాన్ని మేము కాపాడుకుంటే ఆ యొక్క కార్పొరేట్ వ్యవస్థలని గ్రామాలలో రానియకుండా నిర్వహించగలుగుతామని అనుకుంటున్నాను. సో రైట్, ఏది ఏమైనా ఇప్పుడు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘానికి ఎల్లవేళలా 24/7 అండగా ఉండి మా సంఘాన్ని మేము కాపాడుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనతో పాటు తెలియజేయడం జరిగింది. కెమెరా సాయితో మీ తెల్లటి గొంగూరు సీనన్న ఉంటాం. మళ్ళీ